వాళ్ళకి పేటెంట్ రైట్ ఇచ్చినారు. ఇక్కడ దోచుకుంటారా ఆలగడ్డ ప్రజల్ని, దున్నుకోండి. దున్నపోతులు పడి దోచుకుంటున్నట్టు, పొలాల్లో పడి దున్నపోతులు దోచుకున్నట్టు ఈరోజు ప్రజల్ని దోచుకుంటున్నారు. ఎంత దారుణం! సిగ్గు లేకుండా 7,000 రూపాయలకి ఇసుక అమ్మబడును అని చెప్పి తెలుగుదేశం నాయకులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే మనుషులు అంట 10,000 దోచుకుంటారంట, మేము ఆళ్ళగడ్డ వాళ్ళం మంచోళ్ళము 7,000 దోచుకుంటామంట. ఎవరికి పోతుంది? ఉచిత ఇసుక అంటే ఒక విధానం తీసుకొచ్చారు, ఉచిత ఇసుక అని చెప్పేసి ఎవరైనా పోయి తెచ్చుకోవచ్చు, ట్రాక్టర్లలో ఎవరైనా ఇచ్చుకోవచ్చు అని. అలాంటిది ఈరోజు ఎందుకు ఈ దోపిడీ? సరే, జమ్మలమడుగు నుండి ఇసుక తీసుకొస్తున్నారు, ఆ నుండి వీడికి ఇసుక రావడానికి ఎంత అవుతుంది? ఒక 2,000 అవుతుంది ఖర్చు అనుకోవచ్చు. ఇసుక ఒకవేళ ఎత్తిపోసినందుకు దానికి డంప్లో కట్టాల్సింది టన్నుకు 200 150 రూపాయలు ఉంది సీనరేజ్, అది కడతారు. ఒక ట్రాక్టర్కి వచ్చేసి 5 టన్నులు ఇసుక దగ్గర వస్తుంది. అలాంటిది 3,000 రూపాయలు ఉండాల్సిన ఇసుక 7,000 రూపాయలు అమ్ముతున్నారు. వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఈ 4,000 రూపాయలు అఖిలప్రియ జోలోకి పోతుందా, భార్గవరామ్ జోలోకి పోతుందా, వాళ్ళ బాడీగార్డ్ల జోలోకి పోతుందా? ఎవరు జోలోకి పోతుంది? వాళ్ళ ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ చెప్తున్నారు, మేము 7,000కే అమ్ముతున్నామని. సిగ్గు లేకుండా ఒప్పుకుంటున్నారు, మేము 7,000కి దోచుకుంటున్నాం ప్రజలని. ఇంకా ఇంతకన్నా ఇంకా ఇసుక గురించి మనం మాట్లాడాలన్నా? చిల్లరోళ్ళ గురించి. ప్రజలని దోచుకోవడానికే వీళ్ళు ఎమ్మెల్యేలు అయినారు, మంత్రులు అవుతున్నారు. ఈ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చింది దోచుకోవడానికి. కోళ్ళు అయిపోయినాయి, ఇప్పుడు మట్టి, ఇప్పుడు ఇసుక, మద్యం, కల్తీ మద్యం.